అల్లం నారాయణ గారి నాయకత్వం. జై టీయూడబ్ల్యూజే. కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ఆవిర్భవించినటువంటి టీజేఎఫ్ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకోవడంలో మరి దీర్ఘకాలిక పోరాటాన్ని తీసుకొని సక్సెస్ అయినటువంటి విషయం. ఆ సందర్భంగా ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం కోసం జలవిహార్లో ఈ నెల 31న సమారోహ సభ మరి మహాసభను నిర్వహించుకుంటా ఉంది. ఈ మధ్యకాలంలో అంటే 25 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో జర్నలిస్టుల కోసమే నిలబడ్డటువంటి టీజేఎఫ్ సాధించినటువంటి విజయాలను నెమరు వేసుకోవడంతో పాటు మరి సాధించాల్సినటువంటి లక్ష్యాలను ముందు పెట్టుకొని మరి చర్చించేటువంటి అవకాశం ఉంది. మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ గారి నేతృత్వంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నింటినీ కూడా గుర్తు చేసుకోవడం, అట్లాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జర్నలిస్టుల కోసమే నిలబడ్డటువంటి టీజేఎఫ్ సమరోత్సాహంతో ఉద్యమాల కోసం కూడా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోబోతున్నది. మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ జర్నలిస్టులు తమ వృత్తిని మరి తమ జీవితాలను వెచ్చిస్తూ ఈరోజు సమాజ వికాసంలో మమేకమవుతూ ఉన్నారు. కాబట్టి జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల సమస్యలు, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కలిగించేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక నిర్ణయాత్మక గెజిట్ను కూడా వెలువరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నిటిపైన మరి చర్చించడానికి జలవిహార్ వేదిక కాబోతుంది ఈ నెల 31న. కాబట్టి జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.